సమాజంలో అన్ని వర్గాలకి సమస్యలు ఉన్నట్టే జర్నలిస్టులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం నడవాలన్నా, పార్టీలు ముందుకు వెళ్ళాలన్నా కానీ మీడియా పాత్ర చాలా ప్రముఖమైనది. సమాజానికి కళ్ళై నడిపిస్తుంది మీడియానే. అలాంటి మీడియాకి వెన్నుముకగా ఉన్నటువంటి జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ప్రభుత్వం దృష్టికి అనేక జర్నలిస్టు సంఘాలు తీసుకెళ్ళినప్పుడు కూడా అవన్నీ పరిష్కారం కావడం లేదు. ఈ ఎన్నికల సందర్భంగా జర్నలిస్టుల యొక్క సమస్యల్ని చర్చకు పెట్టాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే గత నెల 14వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశాన్ని, 16వ తారీఖున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. దానికి కొనసాగింపుగా ఎన్నికల మేనిఫెస్టోల్లో అన్ని పార్టీలు కూడా జర్నలిస్టుల యొక్క సమస్యలను పెట్టి వాటి పరిష్కారానికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు దక్షిణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాజ్పేయి గణేష్ కుమార్ గారు కూడా వినతిపత్రాన్ని అందజేసాం. మీ అధిష్టానాన్ని తెలియజేయండి, మా సమస్యలు ఇవే అని తెలియజేస్తూ, అంతకుముందు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి, అదేవిధంగా భరత్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. టీడీపీ నాయకుల దృష్టిగా కూడా తీసుకుని వెళ్ళాం. ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక 7ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. జర్నలిస్టులందరూ కూడా అల్పాదాయ వర్గాలకు సంబంధించిన వారు కాబట్టి, సొంత ఇళ్ళు లేవు కాబట్టి వారికి ఉచితంగా లేదా నామమాత్రపు ధరకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గత 4 నెలల కిందట ఒక జీవో రిలీజ్ చేసినప్పటికీ కూడా, కొంత అధిక మొత్తంలోనే చెల్లించాలని అన్నప్పటికీ కూడా ఆ జీవో ఇప్పటి వరకు అమలు కాలేదు, ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అందువల్ల స్థలాలు అక్కడే ఆగిపోయినాయి. ఇంక రెండో అంశం ఏంటంటే, కరోనాతో చనిపోయినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 మంది ఉన్నారు. వాళ్ళందరికీ 5 లక్షలు చెప్పిన పరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. అది ఎక్కడ అమలు కాలేదు. ఆ జీవోకి అనుగుణంగా చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వారు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఇతర రాష్ట్రాల్లో దాదాపు 10 నుంచి 15 వేల వరకు పెన్షన్లు ఇస్తున్నారు రిటైర్డ్ జర్నలిస్టులకి. మన రాష్ట్రంలో కూడా 10,000 తగ్గకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా జర్నలిస్టుల మీద అన్ని జిల్లాల్లో కూడా అటాక్స్ జరుగుతున్నాయి. ఈ జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దారుడుల నివారణ కోసం గతంలో ఐపవర్ కమిటీలు ఉండేవి, వాటిని పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని నివారణ కోసం జాతీయ స్థాయిలో ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కోరుతున్నాం. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. స్థానిక పత్రికలకు కూడా ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఆర్థిక సహకారాన్ని కూడా ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ 7 డిమాండ్లు ఏవైతున్నాయో ఈ 7 డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రాలని మనం అన్ని పార్టీలకి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇకపైనైనా ప్రభుత్వాలు ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రాబోతున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, జర్నలిస్టుల యొక్క సమస్యలన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మాత్రమే వారికి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ వినతిపత్రాన్ని అందజేసాం. వాళ్ళు ప్రతిపక్షమైన అధికార పక్షమైనా ఒక విషయాన్ని ఆలోచించాలండి. మీడియా లేకపోతే, మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు లేకపోతే ప్రభుత్వం కానీ లేదా పార్టీలు కానీ ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అనే విషయాన్ని గుర్తిరగాలి. పార్టీలు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఊహించుకోండి. ఒక రకంగా ఒకసారి మీడియా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ఒక రకంగా ఆలోచన చేస్తేనే ఒక అంధకారం కనిపిస్తేనటువంటి నేపథ్యం ఉంది. అందువల్ల ఇటు ప్రభుత్వాన్ని కానీ లేదా పార్టీలకి సహకారం అందించడంలో కానీ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, జర్నలిస్టులు కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల కంటే భిన్నంగా కొంచెం 4 అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత, వాళ్ళకి ఆర్థిక సహకారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రధానంగా ఉంటుంది. మరి ఆ ప్రయత్నం వాళ్ళు చేయట్లేదంటే ఒక రకంగా మీ జర్నలిస్టుల పట్ల ఒక నిర్లక్ష్య భావంతో ఉన్నారు. అన్ని వర్గాలకి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కూడా జర్నలిస్టులకు వచ్చేసరికి ఏమీ కల్పించట్లేదు అంటే వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా మన వెనకేలా తిరుగుతారు, లేదంటే మనం చేసిన ప్రతి చర్యను సమర్థించేటట్టు వ్యవహరిస్తారు. అందువల్ల వీళ్ళకి ఏమి చేయకపోయినా పర్లేదనే అభిప్రాయంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఇది వాళ్ళ మైండ్ సెట్ మారాలని చెప్పి గట్టి కోరుకుంటున్నాం.
అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి అవసరమైతే జర్నలిస్టులకు అన్యాయం జరుగుతున్న క్రమంలో పెన్ డౌన్ చేస్తాం అని ఒక హెచ్చరిక ఎప్పుడైతే చేశారో మీ అధికారిక కార్యక్రమాలని బహిష్కరిస్తాం, మీ ప్రెస్ మీట్లు కానీ మీ అధికార కార్యక్రమాలు కానీ ఇటు పార్టీల విషయంలో కానీ లేదంటే ఏ పార్టీ అయినా కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా బహిష్కరిస్తాం మాకు అన్యాయం జరిగితే అనే హెచ్చరిక జర్నలిస్టు సంఘాల నుంచి జర్నలిస్టుల నుంచి వస్తే కనుక పార్టీల్లోనూ ప్రభుత్వంలోనూ మార్పు రావడానికి అవకాశం ఉంది. అది అది ఎంతో కాలం లేదు, దగ్గరికి రాబోతుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, పరిష్కారం అవుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఉద్యమాలు చేయవసరం లేకుండానే, నిలదీయాల్సిన అవసరం లేకుండానే, నిరసన తెలియజేయాల్సిన అవసరం లేకుండానే జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఆలోచించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికార ప్రతిపక్ష పార్టీల మీద ప్రభుత్వం మీద ఉందని చెప్పి పదే పదే తెలియజేస్తూ వాళ్ళకి సహకారం అందించాలని కోరుకుంటున్నాం.